అన్నాడు. చూస్తున్నారు మీరు, ఇంకా ఉన్నాడా? ఎవరైనా ఎప్పుడైనా ఆకాశ పక్షులు పోలీస్ స్టేషన్కి వెళ్తాం చూసావా? జైలుకి వెళ్తాం చూసావా? ఆకలి అని అప్పు చేయడం ఎప్పుడైనా చూసావా? సృజించబడిన రోజు నుండి ఈదే చేప పస్తు లేదు, ఎగిరే పక్షి లేదు, అడవిలో ఉన్న ఏ జంతువు ఆకలి తలమటించాలి, నువ్వు నేను తప్ప. అందుకని దావీదు అన్నాడు, సింహపు పిల్లలైన ఆకలి తలమటిస్తాయేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు. తప్పు నీది నాది అవుతుంది అంతే. ఆయన దగ్గరికి వెళ్ళక, ఆయన శ్రీమంతుడు, నీ ప్రతి అవసరత తీర్చడానికి ఆయన మహిమైశ్వర్యం ఉంది. కానీ దాన్ని పక్కన పెడుతున్నావు. నువ్వేదో నీ బలంతో నువ్వేదో సాధించేసుకుందాం అనుకుంటున్నావు. నువ్వు ఎప్పటికీ గెలవలేకపోతున్నావు. అందుకే ఈ రాత్రి మరలా నీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ రాత్రైనా నీ స్వబుద్ధిని పక్కన పెట్టి పరిపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకోగలిగితే దేవుడు నేను గమ్యాలకు నడిపించువాడై ఉన్నాడు. నీ మార్గాలను దేవునికి అప్పగించు, నీ పనుల భారం ఆయనకి చేతిలో పెట్టు. ఆయనే నీకు మేలుకరంగా సమస్తమును సఫలపరచువాడై ఉన్నాడు. తిరుగుబాటుతో అవిధేయతతో నువ్వు నీ జీవితంలో ఉన్న తీరాలు నువ్వు ఎప్పటికీ సమీపించలేవు. అందుకే నేను చేతులు జోడించి మరలా చెప్తున్నాను, ఆయన అద్దరికి తీసుకెళ్తాడు కానీ అర్ధాంతరంగా వదిలిపెట్టేసి నీ జీవితాన్ని ముగించేవాడు ఎప్పటికీ కాదు. నేను కూడా యవనప్రాయంలో దేవుని మాటలను కానీ ఆయన చిత్తాన్ని లెక్క చేయకుండా బ్రతకడానికి ఇన్ని మెతుకులు పెట్టినప్పుడు నాకు ఈ బైబిల్ వద్దని విసిరేసిన మూర్ఖుడు నేను. చేసుకోండి, సావండి సేవలో, నాకు ఈ సేవలొద్దు అని అమ్మానాల మీద తిరుగుబాటు చేసిన వ్యక్తిని నేను. లోక ప్రేమలో పడిపోయి, స్నేహాల్లో పడిపోయి, దేవుని చిత్తం నుండి వైదొలిగిపోయి చివరికి నా జీవితంలో ఎన్ని బాధలు తెచ్చుకున్నానండి. కోర్టులు, పోలీస్ స్టేషన్లు తిరగాల్సిన పరిస్థితికి తెచ్చుకున్నాను. గుడివాడ, మచిలీపట్నం, రాజోలు, అమలాపురం, రాజమండ్రి కోర్టుల చోటు ఏడ్చుకుంటూ తిరిగిన వ్యక్తిని నేను. నెమ్మది లేదు, ఎన్నో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, ఫ్యాన్ గుర్రేసుకున్న పరిస్థితులు ఉన్నాయి, పాయిజన్ మింగేసిన పరిస్థితులు ఉన్నాయి, లారీ కింద వేగంగా పెట్టేసిన బైక్ తీసుకెళ్ళిపోయి ఎన్నో సూసైడ్లు, ఎన్ని మరణాలు. నాకు కావాలని ఎదురెళ్ళిన మరణానికి అప్పగించకుండా నా ప్రాణాన్ని కాపాడుతున్న అర్థం చేసుకున్న అజ్ఞాన తిమిరాలతో మిగిలిపోయాను. ప్రాణం విసుగుపోయింది, జీవితం మీద విరక్తి కలిగింది. ఈ కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడానికి బాధ ఎక్కువైపోయి చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాను, ఉప్టేరు బ్రిడ్జి మీద దూకి చచ్చిపోతే బెటర్ కదా. అర్ధరాత్రి 23వ తారీఖు వెళ్ళి ఆ బ్రిడ్జి మీద నిలవబడి చచ్చిపోవాలని ఆలోచన ఆ బ్రిడ్జి ఎక్కాను. నేను ఒప్పుకుంటున్నాను, ప్రభుని వెతికే విషయంలో నేను విఫలమయ్యానేమో కానీ నన్ను వెతికి రక్షించే విషయంలో ఆయన సఫలత చెందిన దేవుడు. నేను ఓడిపోయాను ఆయన ముందు, కానీ ఆయన నన్ను గెలవాలన్న ఆలోచన కలిగింది ఆయనకి. అందుకని నా రాత్రి ప్రభు స్వరనాథ్ ఇలా మాట్లాడుతుంది, నీకు అక్కర్లేని జీవితం నాకు ఇస్తావా? ఎందుకు పనికిరాదనుకో నా లైఫ్ నా చేతులు పెట్టగలిగితే నిన్ను మహిమగల పాత్రగా వాడుకుంటాను నేను. తొలిసారి నా లోపం నాకు తెలిసింది, నా పాపం ఏంటో నాకు తెలిసింది, నా పతనాలు ఏంటో తెలిసాయి, నా పొరపాట్లు ఏంటో నాకు తెలిసాయి, నా అవిధేయతలు, నా బలహీనతలు నాకు తెలిసి వచ్చాయి. నేను ఎంత పాడైపోయానో, ఎంత దేవునికి దూరం అయిపోయానో, సిగ్గు విడిచి ఆయన కాళ్ళు పట్టుకుని ఒప్పుకున్నాను, ఇంకెప్పుడు నీకు వ్యతిరేకంగా బ్రతకనయ్యా, ఊపిరాగే వరకు నీతో జీవిస్తాను, ఏ దారిలో నడిపిన ఎదురు ప్రశ్న నేను వేయను, నీ వెనకాల నేను నడిచొస్తాను. ఉన్న పళంగా ఏ షరతు లేకుండా ఈ జీవితాన్ని ఆయన చేతులు పెట్టాను. క్షమించుటకైనా సిద్ధ మనసు కలిగిన వాడు కదా, అంగీకరించే తండ్రి లాంటివాడు కదా. వెంటనే ఆయన మరొకసారి నాతో ఇలా మాట్లాడుతున్నాడు, నీ ప్రతి పాపం నేను క్షమిస్తున్నాను, నీ నోటికి మాటలో పాటలు ఇస్తున్నాను, ఆ మాటలో పాటలు అనేకులను బలపరిచి బ్రతికిస్తాయి చూడు, నరచేతులు నేను కొత్తగా చెక్కుకుంటున్నానని ఆశ్చర్యకరంగా గాయపడిన ఆయన హస్తాన్ని నాకు చూపించి ఆ హస్తంతో నా తల మీద చేయి పెట్టి అభిషేకించారు. దశాదేశం మొత్తం మారిపోయింది ఆ రాత్రి నుండి ఈ రాత్రి వరకు కూడా. హల్లెలూయా. ఆ రోజు దేవుని యొక్క ముఖ దర్శనం తర్వాత నాలో గొప్ప మార్పు. ఆయన పాదాల దగ్గర ఆయన స్వరం వినే విషయంలో విఫలం కాకుండా ఆయనతో నడవడం ప్రారంభించాను. ఆ నడిపింపులో ఆయన సన్నిధిలో రాసుకున్న పాటలు ఇవి, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను, నా జీవితానికి యజమానుడా. ఆ తర్వాత నా ఆశలన్నీ తీర్చువాడని ఇంకో పాట ఇప్పుడు ఇంతకుముందు పాడాను, నిన్ను మాత్రమే నేను నమ్మాను. ఈ పాటలన్నీ ఆయన కృపలో ఆయన పాదాల దగ్గర రాయడానికి ప్రభు ఇచ్చిన సహాయాలు. ఒట్టిగా ఉన్న ఒక పగిలిపోయిన పాత్ర నేను, దేవుడు విసిరేయలేదు. జీవిత గమ్యాలు తెలియక నా కథకు నేను పులుస్టా పెట్టుకుంటే ప్రభు వచ్చి అన్నాడు,
ఎందుకు ఆగిపోదాం అనుకుంటున్నావు? నువ్వు పెట్టిన ఫుల్ స్టాప్ చెరిపేస్తున్నాను. కామా పెట్టి కథ ఈరోజు దాకా పొడిగించిన గొప్పోడు ఆయన. అందుకే చెప్తున్నాను, ఆగిపోతాం అని నీ అంతరంగానికి అనిపించవచ్చు. నువ్వు ఆగిపోదామన్నా ఆయన ఆపేవాడు కాదు. గమ్యాల దాకా తీసుకెళ్ళు దేవుడు ఆయన. విశ్వసిస్తున్నావా ఆయన మాటని? నమ్ముతున్నావా? రూఢిగా ఆయనతో నడవడానికి ఏకీభవిస్తున్నావా? నీ సొంత అభిప్రాయాలతో, నీ సొంత నిర్ణయాలతో నువ్వు ఎప్పటికీ నీ స్థితిని, నీ గతిని ఎప్పటికీ మార్చుకోలేవు. అందుకే చేతులు జోడించి మరలా నేను ప్రేమతో నీకు చెప్తున్నాను, ఎక్కనైనా ప్రభు నిర్ణయాలకి, ఆయన చిత్తానికి తల వంచాలి. ఎందుకంటే అద్దరికి పోవద్దు మన మాట సర్వసాధారణమైనది, సహజమైనది కాదు. ఎందుకే మాట చెప్తున్నాను తెలుసా? మీరు ఇంటికి లేక మార్క్స్ వార్త 4వ అధ్యాయం అంతా చదవండి. కొంచెం పావు గంట లేట్ అయినా ఆయన ఆ రోజు ఏమన్నాడంటే, నా మాట వినుడి అని తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. మానవుడు దేవుని మాట వినుంటే ఈ తెప్పలు ఉండవు, ఈ బాధలు ఉండవు, ఈ కలవరాలు ఉండవు, ఈ కన్నీరు ఉండదు. ఎందుకంటే ఆ మాటలోనే జీవిత గమ్యాలని ముడివేశాడు ఆయన. నీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే నీ తుఫాను చూసి, ఎలలు చూసి నువ్వేమనుకుంటావు అంటే దేవుడు నన్ను వదిలేశాడు అని అనుకుంటావు. ఇప్పుడున్న బాధల్లో ఆయన సంకల్పాలు, ఆయన చిత్తం ఏంటో నీకు తెలియకపోవచ్చు. నార్మల్గా జోక్గా అనిపించుకోకుండా ఒక్క మాట మీతో చెప్తాను. బిడ్డ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆకలి అని అడగగానే అమ్మ పరుగు పరుగున కిచెన్లోకి పరిగెత్తుతుంది. ఉల్లిపాయ ఎందుకు వస్తుందో తెలీదు, కారం డబ్బా మూత ఎందుకు తీస్తుందో కూడా ఎవడికి తెలీదు. అవునా? మీరు అందరూ వంట చేసేవాళ్ళే కదా, చూస్తున్నారే. అవునా? ఓ మాట అడుగుతున్నాను, ఉప్పు తెచ్చి నీ నోట్లో పోస్తే మింగుతావా? ఏంది? మింగలేంగా. చీటికడ కారం తెచ్చి నోట్లో వేస్తే మింగుతావా? మింగలేవు. లేకపోతే ఒకవేళ కోడిగుడ్డు తెచ్చి నోట్లో పడేసాను అనుకో, పచ్చిది, చిచ్చి అన్నమేంటి, అదంతే. అవునా కదా? ఇప్పుడు ఉప్పు మింగలేం, కారం మింగలేం, కోడిగుడ్డు మింగలేం. కానీ ఇవన్నీ కలిపి ఆమ్లెట్ అయితే మింగేతావు ఖచ్చితం. మింగను అన్న మాట నీ నోటంట. ఇప్పుడున్న బాధలు కూడా అంతే. ఆమ్లెట్లో ఉన్న పదార్థాలు విడివిడిగా ఉన్నప్పుడు కొంచెం చిరాకు అనిపించవచ్చు. ఇప్పుడున్న బాధలు కూడా నిన్ను బాధ పెట్టి ఇవేంటి అని అనిపించవచ్చు. కానీ ఇవన్నీ నీ మేలు కొరకు ఒకరోజు సమకూర్చబోతున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకో. ఇవి నేను పాడు చేసేవైతే కాదు, నిన్ను తీరానికి, గమ్యానికి నడిపించేవి. ప్రభుకి అప్పగిద్దాం. ఇది నా త్రోవయ్యా, నిలవలేకపోతున్నాను, కొనసాగలేకపోతున్నాను, ఈ తుఫాన్లు నీ చేతికే, ఈ మనుగడంతా నీ చేతికే అని ఆయనకు అప్పగిద్దాం. దేవుడు ఈ రాత్రి నీ పట్ల, నా పట్ల కలిగి ఉన్న ప్రణాళికను రూఢిగా నెరవేర్చి తీర్చిదిద్ది గమ్యానికి నిన్ను నన్ను చేర్చునుగాక. హల్లెలూయా. మరలా రేపు సభ ఉంది, ఎల్లుండి కూడా ఉంది. దేవుని వాక్యం విషయంలో నిర్లక్ష్యాన్ని ఊహించొద్దు. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? అద్దరికి పోదామన్న మాట చాలా ఈజీగా ఎంచుకొని ఈ స్థలం నుంచి వెళ్ళిపోమాకు. జీవితాన్ని చివరి అంచులో ఉండగా ఏం చేయాలో అర్థం కానటువంటి గందరగోళంలో ఉన్నటువంటి ఒక దొంగ నోరారు ఒక మాట అడిగాడు ప్రభు వైపు తిరిగి, ఎక్కడ చచ్చిపోతే నా కథ అయిపోయేలాగుంది, కానీ నేను నమ్ముకుంటున్నాను, నీ రాజ్యంలో నాకేమన్నా ఇంత స్థానం ఇస్తామని అడిగాడు. అంటే ఇహ సంబంధమైన వర్ణలు చూస్తే అయిపోతున్నట్టు అనిపించింది అతనికి. కానీ ప్రభు ముఖం చూడగానే అయిపోదు జీవితం, ఈయనతో ఉంటే నిత్యత్వం నాకుంది అని ఆశ కలిగి ఒక మాట అడిగాడు, నీ రాజ్యంలో నాకేమన్నా చోటు ఉంటుందని. వెంటనే ఆయన ఏమన్నాడు? నేడు నువ్వు నాతో కూడా అదే మాట ప్రభు ఈ రాత్రి నీతో కూడా చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి ప్రభు ఈ మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఎక్కడున్న వాళ్ళు అక్కడ అలాగే లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన ప్రభు ఇద్దరు చేద్దాం. డీమేజ్ చిన్న మాట ప్రభుతో చెప్పండి. అయ్యా, నా జీవితం చిన్నది, సమస్యలు వలయాలు ఎక్కువగా ఉన్నాయి, కొనసాగలేనేమో, అడుగులు వేయలేనేమో, ఏమవుతుందో అన్న ఆలోచనలతో ఉన్నాను. నాకు నీ కృప కావాలయ్యా అని నోరారు అడుగుదామా? రెండు చేతులు ఆయన వైపెత్తి నీ చుట్టూ ఉన్న అలలు, నీ జీవిత తుఫాలను చూసి దేవుడేమన్నా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడా? ఆయన సంకల్పం అర్థం కాక
అనాలోచనగా అసమర్థమైన మాటలు నీ నోటముడు వస్తున్నాయేమో. మాట ఇచ్చి తప్పేవాడు కాదు. వీళ్ళు లేకపోయినా వాళ్ళు లేకపోయినా ఎప్పటికీ సదాకాలం నీతో ఉన్న దేవుడు ఇచ్చుడుకు తండ్రి. అన్యాయం చేసి ఆవేదల మధ్య వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన వదలని ప్రేమ కలిగిన దయాళుడు, అత్యంత కృపకు పాత్రుడైన, దీర్ఘశాంతము వహించుటలో ఆయన వెనకాడిన వాడు కాదు. ప్రభు వైపు చూచి అడుగయ్యా, నా జీవితం నిండా కూడా తుఫాన్లు ఉన్నాయి, ఏమవుతానన్నటువంటి ఒక ఆందోళన, ఇప్పుడే నీకు నా మార్గాలు అప్పగిస్తున్నానని ప్రభుతో చెప్దామా? చేతులు పైకెత్తి, నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ నీ వెంటే నడుచొస్తా, ఈ ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచొస్తా, విశ్వానికి కర్తా నీవే నా గమ్యము, నీ పాటలు నడుచుట నాకెంతో ఇష్టము, విశ్వానికి కర్తా నీవే నా గమ్యము, నీ పాటలు నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయా, నిన్ను మించిన దేవుడే లేడు. చెప్దామా? నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. దేవునికి అప్పగించు, ఆయన మీద ఆధారపడు. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు యేసయ్యా, 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 యేసయ్యా. చేతులు ప్రభు తట్టెత్తుదామా? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. ప్రభుతో చెప్తావా? నేను నీతో నడుస్తానయ్యా, ఏ దారైనా నీ వెనకలు నేను వస్తానయ్యా, నీవు నాకు ముందున్నంత కాలం
నువ్వు నాకు తోడుగా నిలిచినంత కాలం మరేది అడ్డుకోదు. నా త్రోవలన్నీ సరళం చేయబడతాయి. నేను నిన్ను బట్టి కొనసాగుతానయ్యా. అట్టి కృప నాకు దయచేయి. నా జీవితంలోనికి రండి. నీ మార్గాల యందు విశ్వాసంతో నడిచే కృప నాకు దయచేయి ప్రభువా అని నీ మార్గాలను ఆయనకు అప్పగించుకొని నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అన్న వాళ్ళు చేతులు ఎత్తగలిగితే మీ గురించి ఒక చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ బిడ్డల్ని గమ్యాలకు నడిపించు వరకు విశ్రమింపని దేవుడవు. వారి కొరకు ఎన్ని ఆటంకాలైనా దాటుకుని వెళ్ళే సామర్థ్యాలు నీ బిడ్డలకి ఖచ్చితంగా కలుగు చేయవాడు. ఈ రాత్రి గుండె లోతుల్లో ఉన్న దుఃఖాలు నువ్వు ఎరిగి ఉన్న దేవుడవు. వారికి గొప్ప విడుదల, నెమ్మది, గొప్ప సాంత్వనని బిడ్డలకి కలుగు చేయండి. కొనసాగలేని పరిస్థితుల్లో నిలిచి ఉన్న నీ బిడ్డలకి గుండె నిండా ధైర్యాన్ని ఇచ్చి వారి వెన్నుతట్టి ముందుకు నడిపించండి. మార్గమంతయు కృపలతో నింపు దేవుడవు. నీ బిడ్డలకి విశాలతను పుట్టించి విశ్వాస్యతలో నడిపించి బలపరచమని అడుగుతున్నాను. అన్నోళ్ళందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. అమ్మను కూడా బలపరచండి. సంఘాన్ని సంఖ్యపరంగా పెంచి సరిహద్దులు విశాలపరిచి నూతనాత్మలతో నింపమని అడుగుతున్నాను. ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డల యొక్క కన్నీరు నీ చేత తొడవబడునుగాక. వారికి నెమ్మది, గొప్ప ఆదరణ బిడ్డలకు కలుగు చేసి మాటలు వారి జీవితంలో ఫలభరితంగా మలచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమె చెప్దాం అందరం కలిసి. మరొకసారి మీ అందరికీ వందనాలు. అమ్మకు కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఇట్లా వెనుక ఎలీశ్వరాజయ్య గారు ఉన్న నాన్నగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి అన్నోళ్ళందరికీ, రోణం సన్న గారికి, రామిన్ సన్న గారికి ప్రత్యేక